ఈ వంటకి మనం ఏం కూర అని పేరు పెడతాం చెప్పండి? ఎందుకంటే ఇది మా చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో ఉన్న కూర అంట. మా నాన్నమ్మ అయితే చిన్నప్పుడు చాలా ఎక్కువ చేసేవాళ్ళు. ప్రెగ్నెన్సీ గ్రేవింగ్స్ లో అయితే ఇదొక కూర ఉండేదండి. ఎప్పుడు తినాలనిపించేది. కానీ పర్టికులర్ గా చేసుకునేదాన్ని కాదు. నాకు అంత వచ్చేది కాదు. అయితే కొన్ని కొన్ని వీడియోస్ చూసినప్పుడు నాకు అర్థమైంది అనమాట. చాలా ఈజీ అనమాట అని. ఎలా చేయాలో చెప్పేస్తాను వచ్చేయండి. ఫస్ట్ ఏం లేదు. ఫస్ట్ అయితే కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు జీలకర్ర వేసుకొని అవి వేగాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాక అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి కొంచెం పసుపు కారం ఉప్పు కొంచెం తగ్గించుకొని వేసుకోండి. ఎందుకంటే పకోడీలో ఆల్రెడీ ఉప్పు ఉంటది. ఏం కూర చేస్తున్నానో ఇప్పటికే అర్థమైపోయి ఉంటది చాలా మందికి. పకోడీ కూర అయితే చేస్తున్నాను. అన్ని వేసుకున్నాక అవి కూడా ఫ్రై అయ్యాక కొంచెం దాంట్లోకి చింతపండు రసం ఉన్నది వేసుకోండి. నా చిన్నప్పుడు చాలా ఎక్కువ తినేదాన్ని. కొంతమందికి ఈ పకోడీ కూర ఉందని కూడా తెలియదు చాలా మందికి. కొంతమంది తెలిసి ఉండొచ్చు. తెలిస్తే మాత్రం కమెంట్ లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. పకోడీ వేసేసుకొని ఇంక మూత పెట్టేసుకోవడమే. యమ్మీ యమ్మీ పకోడీ కర్రీ అయితే రెడీ అయిపోతది. అంతే ఈ వీడియో. బై బై.